హైదరాబాద్ పరిధిలోని 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2023 ఎన్నికల్లో ఆ 3 చోట్ల పార్టీ గెలుపొందినప్పటికీ ఇప్పుడు నడిపించే నాయకుడు ఎవరన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదనే చెప్పుకోవచ్చు. సభ్యత్వ నమోదు కోసం ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించిన అధిష్టానం వారితో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెడుతోంది. భాగ్యనగరంలో భారత రాష్ట్ర సమితి పరిస్థితి విచిత్రంగా ఉంది. రాజధానిలో కీలక నియోజకవర్గాలైన జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మేడ్చల్ స్థానాలను 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. 3 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు మంచి మెజారిటీలతో విజయం సాధించారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకుడి విషయంలో పూర్తి స్పష్టత లేదని చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్ పార్టీకి గుడ్ బై చెప్పి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఖైరతాబాద్లో బీఆర్ఎస్ పార్టీని నడిపే నాయకుడు కరువయ్యారు. ఉప ఎన్నిక వస్తుందన్న ఊహాగానాలతో గతంలో ఇన్ఛార్జిగా ఉన్న మన్నె గోవర్ధన్ రెడ్డి కొన్నాళ్లపాటు పార్టీ కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సైతం సభలు, సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతున్నారు. అటు జూబ్లీహిల్స్లోనూ పరిస్థితి అలానే ఉంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సునీత పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే అప్పట్లో టికెట్ ఆశించిన రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ గెలుపు కోసం కష్టపడినప్పటికీ ఫలితం దక్కలేదు. ఉప ఎన్నిక తర్వాత జూబ్లీహిల్స్లో సమీకరణాలు మారిపోయాయి. ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు విడిగా చేస్తూ వస్తున్నారు. అటు పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా అధిష్టానం విష్ణువర్ధన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో మాజీ కార్పొరేటర్లు కొందరు మాగంటి సునీతకు దూరమై విష్ణువర్ధన్ రెడ్డి వైపు చేరారు. ఈ విషయంపై నేతలు పరస్పరం కేటీఆర్ వద్ద ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్లో పార్టీ పరిస్థితులపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమనే విషయాన్ని నేతలు గుర్తుపెట్టుకోవాలని, గ్రూప్ రాజకీయాలు వీడి కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. ఇక మేడ్చల్ నియోజకవర్గంలో పరిస్థితి ఇంకా విచిత్రంగా ఉంది. 2023 శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన మాజీ మంత్రి మల్లారెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఇంకో పార్టీ వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో మల్లారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ తరపున సంబంధిత సభ్యత్వ నమోదు సన్నాహక కార్యక్రమాలు జరుగుతుండగా మల్లారెడ్డి మాత్రం దూరంగా ఉంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రాగిడి లక్ష్మారెడ్డికి మేడ్చల్ బాధ్యతలను బీఆర్ఎస్ అధిష్టానం అప్పగించింది. ప్రస్తుతం మేడ్చల్లో పార్టీ కార్యక్రమాలను ఆయనే నడిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డి పోటీకి దూరంగా ఉంటారని, ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది.